మీ అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ. ఓకే. సో ఈరోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను, ఏం చేశాను, అసలు ఇంట్లో ఎలా డెకరేట్ చేశాను అన్నీ మీకు చూపించబోతున్నాను ఈ వీడియోలో. లేట్ ఎందుకు, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దిస్ ఈస్ న్యూ డ్రెస్. నేను మింత్రాలో కొన్నాను అనమాట. లింక్ కింద పెడతాను. యాక్చువల్లీ నాకైతే లూజ్ అయింది, బట్ క్లాత్ అండ్ మోడల్ ఎవ్రీథింగ్ బాగుంది. ఎస్, పూజకి టైం అవుతుంది, పూజ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే మా చిన్ని పూజ గది. ఈరోజు దీపావళి కాబట్టి మేము లక్ష్మీదేవిని పెట్టి అటుపక్క ఇటుపక్క అరటి చెట్లు పెట్టామన్నమాట. వెండి అరటి చెట్లు చాలా రీసెంట్గా లాస్ట్ వీకే కొన్నాం. ఇవి ఎప్పుడు పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఇవి మా అమ్మ చేసిన ప్రసాదాలు. ఈ సెక్షన్ నాది కాదు. పాయసం, పులిహోర, పొంగడాలు, గారెలు, పూర్ణాలు ఇవే దీపావళికి మా ఇంట్లో స్పెషల్స్. చూసారు కదా, ఇదే మా చిన్న బాల్కనీ. అన్నీ ఇక్కడే, బట్టలు ఇక్కడ ఆరేస్తాం అండ్ చిన్న స్మాల్ గార్డెన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇప్పుడు నేను ఇదంతా కూడాను లైటింగ్స్తో డెకరేట్ చేయబోతున్నాను. దీస్ ఆర్ ద లైట్స్. ఇయర్ కొన్నది కాదు, సో 2 years బ్యాక్ కొన్నది అండ్ ఇంకా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నాకు బాల్కనీలో ప్లగ్ పాయింట్ లేదు. సో అటువైపు ఉన్న డోర్, అంటే దిస్ డోర్ని నేను ఓపెన్ చేయబోతున్నాను. ఓపెన్ చేసి అటువైపు నుంచి వైర్స్ని తీసుకొచ్చి ఐఎమ్ గోయింగ్ టు ఇలా 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 మొత్తం డెకరేట్ చేయబోతున్నాను అనమాట. సో లెట్స్ సీ. డన్. మొత్తం లైట్స్ అన్నీ పెట్టేశాను. మీకు నైట్ చూపిస్తాను ఆ లైటింగ్స్ తోటి బాల్కనీ అంతా ఎలా ఉందో అని. ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు ముగ్గు వేయడానికి వెళ్తున్నాను. మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. కమాన్. ఓకే, మా మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ డోర్ దగ్గర ఇదంతా ఒక ఓపెన్ స్పేస్ వస్తుందన్నమాట. అండ్ అక్కడ కారిడోర్ కనిపిస్తుంది కదా, సో ఆ కారిడోర్కి మెయిన్ ఎంట్రన్స్కి మధ్యలో ఈ ప్లేస్ అంతా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ మొత్తం డెకరేట్ చేసేస్తాం. లైక్ పెద్ద పెద్ద ముగ్గులు, ఫ్లవర్స్ ముగ్గులు, కలర్స్ ముగ్గులు అండ్ ఆల్సో దీపాలు పెట్టేసి మొత్తం డెకరేట్ చేసేస్తాము. అండ్ ఈ ఇయర్ కూడా అలానే డెకరేట్ చేయబోతున్నాను. ప్రెజెంట్ అయితే నాకేం ప్లాన్ లేదు. ఎవ్రీ ఇయర్ అయితే ఒక ప్లాన్ ఉంటుంది, ఇలా చేయాలి అలా చేయాలని. ఈ ఇయర్ అయితే ఏం లేదు. సో ఫ్లోలో ఎలా వస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అండ్ ఫ్లవర్స్ ముగ్గు కోసం అయితే ఇవన్నీ ఫ్లవర్స్ తెప్పించాను అనమాట. అండ్ ఆల్సో దీస్, సో ఇవి కలర్స్ ఉన్నాయన్నమాట, గ్రీన్, వైలెట్ అండ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఆల్సో సమ్ స్టెన్సిల్స్ కూడా ఉన్నాయి. సో స్టెన్సిల్స్ తోటి కూడా చేయొచ్చు. ఫస్ట్ ఏం చేశానంటే బేసిక్ పద్మం వేసేసాను చాక్ పీస్ తోటి. అండ్ వేసేసాక ఇప్పుడు దాని మీద స్టెన్సిల్స్ తోటి, కలర్స్ తోటి ముగ్గు వేయబోతున్నాను. జస్ట్ బేసిక్ వేసాను ప్రెజెంట్. బేసిక్ అవుట్లైన్ అయితే అయిపోయింది, బేసిక్ లేయర్ ఆఫ్ కలరింగ్. ఇప్పుడు దాని మీద స్టెన్సిల్ పెట్టి ముగ్గేసేస్తాను. ముగ్గేసేస్తే ఏమవుతుందంటే కంప్లీట్గా ఈ డిజైన్ అనేది ఆ కలర్ మీద వైట్ కలర్తో డిజైన్ వచ్చేస్తుంది. చాలా సింపుల్. స్టెన్సిల్ తీసేసాక డిజైన్ ఫామ్ అయితే అలా అయిపోతుంది. ఆల్మోస్ట్ స్టెన్సిల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వచ్చు. బేసిక్ అవుట్లైన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. ఫినిషింగ్ టచ్ ఇవ్వాలంటే నేను 2 మ్యాచ్ స్టిక్స్ తీసుకున్నాను. తీసుకొని ఈ వైట్ పార్ట్ అంతా ఇలా ఇలా అంటానమాట. అంటే అదొక డిజైన్ వస్తుంది. అందుకే ఇది అంత పర్ఫెక్ట్గా వేయలేదు వైట్ ముగ్గు. ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ దట్ డిజైన్ అనమాట. ఆ డిజైన్ ఇస్తే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మొత్తం అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ చేసిందని చెరుపుతున్నాను అనమాట, ఎందుకంటే అదే కొంచెం క్రికెట్గా బాగుంటుంది.
ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఫ్లవర్స్ ప్లాన్ మధ్యలోనేమో ఈ ఫ్లవర్స్ పెట్టేసి చుట్టూతా వచ్చేసి రోజ్ లేయర్ అండ్ దాని చుట్టూతానేమో ఆరెంజ్ కలర్ బంతిపూలు, తర్వాత ఎల్లో కలర్. సో ఇలాగా లేయర్స్ వైజ్గా వేస్తున్నా. సో ఫస్ట్ 2 లేయర్స్ అయిపోయింది అండ్ కమింగ్ టు ద థర్డ్ లేయర్. చూసారు కదా, సో 4 లేయర్స్ అయిపోయాక నేను బయట వచ్చేసి బంతిపూలతోటి అవుట్లైన్ ఇస్తున్నా. యా, అయిపోయింది. కార్నర్లో పెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏం చేశానంటే ఈ పాట్ పెట్టాను, ఈ పాట్ చుట్టూతా ఫ్లవర్స్ పెట్టేస్తాను. ఇక్కడ కార్నర్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి చిన్న ఫ్లవర్ రంగోలీ అయితే వేయబోతున్నాను. చాలా చిన్నది యాక్చువల్లీ. ఫినిషింగ్ టచ్ కింద ఇలాగా మొత్తం రోజ్ పెటల్స్ తోటి అరేంజ్ చేసేసాను. ఈ సైడ్ కార్నర్ డెకరేషన్ అయిపోయింది, అటువైపు చూసారు అయిపోయింది, సెంటర్లో చూసారు అండ్ ఆ రంగోలీ చూసారు. సో ఇవన్నీ కూడాను ఎట్లా వచ్చాయి, సెంటర్ ముగ్గు, కార్నర్, ఇటువైపు ఇంకొక కార్నర్. ముగ్గు మొత్తం అయిపోయాక ఫ్లవర్స్ ముగ్గు ఇంకా కలర్స్ ముగ్గు అన్నీ ఎలా వచ్చిందనేది నేను మీకు చూపిస్తున్నాను. దీపాలు పెట్టక ముందు లుక్ ఇది, దీపాలు పెట్టాక ఇంకా కలర్స్ అన్నీ ఇంకా ఎంత బ్రైట్ అవుతాయో నేను మీకు తర్వాత చూపిస్తాను. దీపాలు పెట్టబోతున్నాను మొత్తం కంప్లీట్గా. సో ఇదంతా కూడాను దీపాలు పెట్టాక ఎలా వస్తుంది ఏంటి, లైటింగ్స్, ఇంకా లోపల వాటర్ క్యాండిల్స్ అండ్ ఆల్సో ఫ్లోటింగ్ క్యాండిల్స్, ఇవన్నీ కూడాను ఎలా డెకరేట్ చేశాననేది చూపిస్తాను. నిన్నేం చేశానంటే ప్రమిదలన్నీ తీసుకొని ఇలాగా మేమిద్దరం కలర్స్ వేసేసామన్నమాట. ఇవన్నీ ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి ముందు ఒక బేస్ కలర్ వేసేసుకొని పైన డిజైన్ వేసుకోవచ్చు. దివాళీ షాపింగ్ వీడియోలో కొన్న ప్రమిదలన్నీ, తులసి కోట దగ్గర పెట్టే ప్రమిద అన్నీ కూడాను ఇలాగా డెకరేట్ చేసామన్నమాట ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి. దిస్ ఈస్ మై సెకండ్ అవుట్ఫిట్ ఫర్ దివాళీ. మింత్రాలో తీసుకున్నాను. మీకు కనుక నచ్చితే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు. బయట మొత్తం దీపాలతో డెకరేట్ చేద్దాం. బాగా టపాకాయలు కాల్చేస్తున్నారు. సో నేను అక్కడ ఏం మాట్లాడలేకపోయాను, మాట్లాడినా ఏం వినిపించట్లేదు, ఫుల్ సౌండ్స్ అన్నమాట. ఈ ఫ్లవర్ ముగ్గుకి మొన్న దీపావళి షాపింగ్ వీడియోలో చూపించాను కదా, ఒక పెద్ద ప్రమిద కొన్నాను కలసంతో ఉన్నది. అది ఇక్కడ సెంటర్లో మధ్యలో పెట్టబోతున్నాను అనమాట. ఎంత అందం వచ్చిందో కదా మధ్యలో వేసిన ఫ్లవర్ ముగ్గుకి. ఈ పెద్ద ప్రమిద అనేది చాలా అందం వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేను ఇప్పుడు ఫ్లోటింగ్ క్యాండిల్స్ వేస్తున్నాను.
ఇక్కడంతా ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టేశాను. మొత్తం అయిపోయాక లుక్ చూడండి. మీకు ఇదంతా చూపిస్తాను, ఎంత బాగా వచ్చిందో. నాకైతే ఈసారి ఇంకా బాగా నచ్చేసింది. ఆ కార్నర్ డెకరేషన్ అవ్వచ్చు, ఈ ఫ్లోటింగ్ క్యాండిల్స్ అవ్వచ్చు, మెయిన్ డోర్కి పెట్టిన లైటింగ్స్ ఇవి. మెయిన్ డోర్కి అటుపక్క ఇటుపక్క కార్నర్స్లో ఏం చేశానంటే పాట్స్ పెట్టేసి ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టేశాను. ఆల్సో ఫ్లవర్స్ పెట్టి ఆ పాట్ని డెకరేట్ చేశాను. ఇది నేను బయట వేసిన దీపావళి డెకరేషన్ అంతా. సో మీకు ఈ టోటల్ వ్యూ అంతా కూడా చూపిస్తాను. హాల్ లాస్ట్ షాపింగ్ వీడియోలో, దివాళీ షాపింగ్ వీడియోలో చూసారు కదా, ఒక రౌండ్ బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ ఇక్కడ సెంటర్లో పెట్టేసి మొత్తం ఫ్లవర్స్ పెట్టేసి మధ్యలో చిన్ని కృష్ణుని పెట్టాను. అండ్ ఈ కింద యూనిట్ మొత్తం ఇక్కడ క్యాండిల్స్ పెట్టేశాను. అండ్ అటు చివర వాటర్ క్యాండిల్స్ నిన్న వీడియోలో చూసారు కదా, వాటర్ క్యాండిల్స్ చేశాను. సో ఆ వాటర్ క్యాండిల్స్ పెట్టాను. ఆల్సో సెంటర్ టేబుల్ మీద కూడా వాటర్ క్యాండిల్స్ పెట్టాను. ఈ లైట్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను అనమాట. ఆ లైట్స్ ఏం చేశానంటే టీవీ యూనిట్ కి మొత్తం ఇలా డెకరేట్ చేసేసాను. సో దిస్ ఈస్ ద సెంటర్ టేబుల్. ఇక్కడ నేను నిన్న వీడియోలో చేశాను కదా వాటర్ క్యాండిల్స్, అవి పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. లుక్ ఎట్ దిస్, బాగుంది కదా. మీరు ట్రై చేశారా లేదా? ఒకవేళ ట్రై చేస్తే కింద కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా లో లైట్ పెట్టాను, చూడండి ఎంత బాగున్నాయో. దిస్ ఈజ్ ఆర్ బాల్కనీ. మార్నింగ్ లైట్స్ పెట్టాను కదా, ఆ లైట్స్ ఇవి. చూసారు కదా, నేను ఇంట్లో ఎక్కడెక్కడ డెకరేషన్ చేశానో అన్ని చూపించాను. మీకు ఏ ప్లేస్లో డెకరేషన్ బాగుందో, విచ్ ఈస్ యువర్ ఫేవరెట్ పార్ట్, కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ వన్స్ అగైన్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తికైట్స్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.